ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. పలు చోట్ల వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా కేంద్రాల్లో బండమీదిపల్లి వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్లో భారీగా వర్షం నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ యొక్క రాత్రి కురిసినటువంటి యొక్క ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం వల్ల జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైనటువంటి యొక్క జనాలంతా కూడా రాత్రి కురిసినటువంటి వర్షానికి చల్లబడడంతో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వర్షాల కారణంగా మాత్రము ఇటు మార్కెట్లలో తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ఉంచినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మార్కెట్లో అయితే ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుగా విలపించేటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా కేంద్రంలో మాత్రం అర్ధరాత్రి భారీ వర్షం కురిచింది. దీనివల్ల ఈ యొక్క బండమీదిపల్లి వద్ద ఉండేటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనిలోకి భారీగా నీరు నిలిచినటువంటి నేపథ్యంలో ఇటువైపు నుంచి గొల్లబల్లె తాండా కానీ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ ఏరియా త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి ప్రాంతాలకు వీరన్నపేటకు వెళ్ళేటువంటి ఒక జనాలు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇది నిర్మాణము పూర్తి స్థాయిలో డ్రైనేజ్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది అంటున్నారు. దీనివల్ల నిత్యము ఈ యొక్క రైల్వే ట్రాక్ దాటుకుంటూ ప్రమాదభరితంగా వెళ్లాల్సి వస్తుందనేటువంటి ఆవేదన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఇది అయితే కట్టినప్పటి నుంచి ఇట్లనే ఉంది. ప్రతి వానాకాలం ఇదే పరిస్థితి. దానికి ఎప్పుడు వానాకాలం స్టార్ట్ అయినా బ్రిడ్జి ఇంతే. ఆ కాంట్రాక్టర్ ఎవరో నీళ్ళు కొట్టడానికి రారు, టైం ప్రకారం నీళ్ళు కొట్టారు. ఇట్లనే వాన వస్తే నీళ్ళు నిండిపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కట్టినప్పటి నుంచి ఇట్లనే ఉంది. ఇది పోయిన ఆగస్టు 13 నైటు బ్రిడ్జి పడ్డది. ఇట్లా వానాకాలంలో చేసిండ్రు. చేసి 8 నెలల మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ కానీ వచ్చింది. మళ్ళీ సేమ్ పరిస్థితి. గతంలోనే ఒకసారి ఈ యొక్క బ్రిడ్జ్ కూలిపోతే మరి పునర్నిర్మాణం చేసినప్పటికి కూడా రాత్రి కురిసినటువంటి వర్షానికి యొక్క బ్రిడ్జిలో అండర్ యూబీలో నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువైపు ఉండేటువంటి కాలనీలకు వెళ్లేందుకు వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం భవిష్యత్తులో ఈ యొక్క పనులు వెంటనే పూర్తి చేసి ఇట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్తున్నారు. ముఖ్యంగా డబుల్ ట్రాక్ సంబంధించినటువంటి పనులు, ఇక్కడ ఎలక్ట్రికల్ రైల్స్ వస్తున్నాయి కాబట్టి అవి దగ్గరకు వచ్చినంత వరకు కూడా వాటి యొక్క శబ్దం వినిపించకుండా గతంలో ఇక్కడ కొంతమంది చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేటువంటి అభిప్రాయం మాత్రం వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.